జమిలీ ఎన్నికల విషయంలో మరో అడుగు పడింది. ఈ మధ్యనే సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. లోక్సభలో సొంత బలం గట్టిగా ఉన్న తొలి 2 పర్యాయాల్లో ఈ దిశగా సాగించిన ప్రయత్నాలను ఇప్పుడు సరిపడా స్వశక్తి లేని దశలో కూడా ముందుకు తీసుకుపోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. జమిలీతో దేశానికి ఎంతో మంచి అంటూ బీజేపీ పెద్దలు పట్టు వీడకుండా పోరాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. విపక్షాలు ఆది నుంచి జమిలీని వ్యతిరేకిస్తున్నాయి కనుక ఇప్పుడు మరింత గట్టిగా విరుచుకుపడటం సహజం. దేశానికి మంచిదన్న పేరిట బీజేపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం, మిగతా పార్టీల పతనం కోసం ఈ జమిలీని దేశం మీదకు రుద్దుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. చీటికి మాటికి ఎక్కడో అక్కడ ఎన్నికలు వచ్చి పడుతూ అవి ఎక్కడ జరిగినా విధాన నిర్ణయాలకు, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్న స్థితిలో జమిలీ వల్ల మాత్రమే ప్రజాధనం ఆదా కావడంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు పెడుతుందని అధికార పక్షం చెబుతూ వస్తోంది. మోదీ మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టోలోని జమిలీ ప్రతిపాదన ఉంది. మరో 2 ఏళ్లకు నీతి ఆయోగ్ బరిలోకి దిగింది. మరో 2 ఏళ్లకు లా కమిషన్ తన లోతైన అధ్యయనంతో ఏకకాల ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరమో చెప్పింది. ఒకప్పుడు ససేమిరా కూడదన్న కమిషని మోదీ ఏలుబడిలో అందుకు సరేనన్నది. ప్రధాని మోదీ ఓ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు వెళ్లకపోవడం తెలిసిందే. జమిలీ మీద ఎందుకంత ప్రేమ కలిగిందో తెలియదు కానీ 2 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ తాము సిద్ధమన్న రీతిలో ఓ ప్రకటన చేసేశారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నప్పుడు పలానా రాష్ట్రాన్ని జాబితాలో చేర్చకపోవడానికి ఈవీఎంల లభ్యత, సైనిక బలగాల తరలింపుల వంటి సమస్యలు కారణమని ఎన్నికల అధికారులు చెబుతూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఒకేమారు ఎన్నికలు జరపాలనుకుంటే ఈ తరహా చాలా రకాల కొరతలున్నాయని నిపుణులు చేస్తున్న విశ్లేషణలు కూడా కొందరికి నచ్చటం లేదు. బందోబస్తు సంగతి అటుంచితే లక్షలాది ఈవీఎంలను వేల కోట్ల ఖర్చుతో కొనాల్సి ఉంటుందన్నది వాస్తవం. ఏకకాలంలో ఎన్నికల మంచి చెడుల మీద ఇప్పటికే మాధ్యమాల్లో కొంత చర్చ జరిగింది. ప్రజాధనం వృధా కావడం నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాల నిరవధిక అమలు వరకు ప్రతి వాదన మీద భిన్నాభిప్రాయాలున్నాయి. జమిలీ విషయంలో బీజేపీ పట్టుదల వెనక తమ ఉనికిని దెబ్బతీసే రాజకీయ లక్ష్యం ఉందని ప్రాంతీయ పార్టీల వాదన. ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఎవరుండాలన్న అంశమే రాష్ట్ర స్థాయి ఎంపికను ప్రభావితం చేస్తుందని, ఓటర్లు అక్కడా ఇక్కడా ఒకే పార్టీ అన్న ధోరణిలో పోతారని వాటి భయం. జాతీయ అంశాలు ముందుకు వచ్చి తమను దెబ్బ కొడతాయని వాటి వాదన. దేశభక్తి, సరిహద్దు సమస్యలు, యుద్ధాలు, కుల మతాలు ఇత్యాదివే ప్రభావితం చేసినప్పుడు స్థానిక అంశాలు వెనుక్కుపోవచ్చు. జమిలీ వస్తే ఒకే పార్టీకి ఓటు చేస్తామని 70% మంది ఓ సర్వేలో చెప్పారట. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్నది అటుంచితే బీజేపీ గతంలో కంటే దిగజారిన తన సంఖ్యాబలంతో దానిని గట్టెక్కించగలదా అన్నది ప్రశ్న. బీజేపీ ఆశిస్తుంది జరగాలంటే రాజ్యాంగానికి 1/2 డజను సవరణలు చేయాలి. అందుకు 3/2 మంది సభ్యులు దాని పక్షాన ఉండాలి. ఆ తర్వాత రాష్ట్రాలు దానిని ఆమోదించాలి. ఈ దేశంలో ప్రజలు, ఇతర పార్టీలు జమిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఇదంతా జరిగేది కాదని, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమని కాంగ్రెస్ అంటున్నప్పటికీ తిమ్మిని బమ్మిని చేసైనా సరే బీజేపీ ఖచ్చితంగా తాను అనుకున్నది సాధిస్తుందని అత్యధికుల విశ్వాసం. కోవింద్ కమిటీ ముందు తలూపిన పార్టీల్లో కొన్ని భవిష్యత్తులో కాదు పొమ్మన్న కొత్త చేయూతలతో గట్టెక్కవచ్చునని బీజేపీ పెద్దల నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తోంది.